అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము ఇక్కడ నేను ఆల్రెడీ పక్కన పిక్చర్ ఇస్తున్నాను కదా, వాళ్ళ డ్రాయింగ్ గీసి పెట్టుకున్నాను అవుట్లైన్. ఇప్పుడు షేడింగ్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఐ షేడింగ్ చేసుకునేటప్పుడు ఇంకొకసారి షేప్ అది చెక్ చేసుకున్న తర్వాత మనం జాగ్రత్తగా షేడింగ్ చేసుకోవాలి. ఐ లోపల బాల్కి మనము డార్క్ బ్లాక్ యూస్ చేస్తే సరిపోద్ది. 5B చుట్టూ మనము B యూస్ చేసాము. మళ్ళీ ఐబ్రోస్కి కూడా నేను రెడ్ కలర్ స్టిక్కర్ వేసిన దానికి అంటే 5B యూస్ చేశాను. మధ్యలో దానికి మనం 12B దాకా యూస్ చేయొచ్చు. ఐ బాల్కి ఏ విధంగా అయితే గీసానో అదే విధంగా ఐ కూడా గీసాను. మనము హెయిర్ గీసుకునేటప్పుడు ముందుగా అది జరిగిపోకుండా జస్ట్ నేను ఎడ్జెస్లో గీసాను. అలా జాగ్రత్తగా గీసుకోవాలి. ఇక్కడ డబల్ ఈ పెన్సిల్ యూస్ చేస్తున్నాను నేను. మనకి పిక్చర్లో రెఫరెన్స్ పిక్చర్లో ఏ విధంగా అయితే ఉందో అదే డైరెక్షన్లో మనము హెయిర్ లైన్స్ అయితే గీసుకోవాలి. ఎందుకంటే మనం వేరే డైరెక్షన్లో గీస్తే మళ్ళీ మనకి నీట్గా రాదు. బ్రష్ యూస్ చేసేటప్పుడు కూడా మనం థిక్ బ్రషే ఉండాలి. లైట్ కలర్ బ్రష్తో యూస్ చేయొచ్చు. చక్కగా దగ్గరగా పట్టుకుని జాగ్రత్తగా షేడింగ్ చేసుకోవాలి. మనం రిఫరెన్స్ పిక్చర్లో చూసినట్టయితే ఫోర్ హెడ్ మీద ఆల్మోస్ట్ అంతా ఒకవైపు అంతా బ్లాక్గా అనిపిస్తుంది. ఒక్క చోట మటుకే మనకి హైలైట్ ఉంది, మిగతాదంతా నార్మల్గానే ఉంది. మనం 1 by 1 లేయర్ బై లేయర్ వేసుకోవాలి. 2-3 లేయర్స్ వేసుకుంటేనే మనకి నీట్గా కనిపిస్తుంది. జస్ట్ ఫస్ట్ 1 లేయర్ వేసుకుంటే అంత 3D లాగా కనిపించదు మనకి. ఇక్కడ నోస్కి దగ్గర కూడా మనకి మధ్యలో హైలైట్లా ఉంది, చుట్టూ మామూలుగానే ఉంది. అందుకనే నేను ముందు బీ పెన్సిల్తో షేడింగ్ చేస్తున్నాను. జస్ట్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని షేడింగ్ ఎక్కడెక్కడ ఉందో చూసుకుంటా వేసుకోవడమే. హైలైట్ ఉంది కదా, అక్కడ నేను ఎరేజర్ పెట్టి జస్ట్ ఎరేజ్ చేశాను. ఇటు పక్కన కూడా అంతే. అవతల చీక ఏ విధంగా అయితే మనం గీసుకున్నామో అదే విధంగా ఇటువైపు చీక్ కూడా మనం అలాగే గీసుకోవాలి.
గడ్డం దగ్గర కూడా అంతే, మనము కింద జాగ్రత్తగా గీసుకోవాలి. ఎడ్జెస్ మనం జాగ్రత్తగా గీసుకుని తర్వాత మనము పైన కూడా చూసుకుని, మోస్ట్లీ మనము ఎక్కువ డార్క్గా ఉన్న చోట 5B4B యూస్ చేస్తాము. మినిమంగా ఉన్న చోట, మీడియంగా ఉన్న చోట B2B యూస్ చేస్తే సరిపోతుంది. హైలైట్ ఉన్న చోట వదిలేసి జస్ట్ హెచ్ కానీ ఏదన్నా వాడితే సరిపోతుంది. నేర్చుకునే వాళ్ళు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రోజు కొంచెం కొంచెం నిదానంగా వస్తుంది. మోస్ట్లీ హెయిర్కి నేను డబుల్ ఈ పెన్సిలే యూస్ చేశాను. ఈ పిక్చర్ కూడా అంతే. దీనికి కూడా నేను హెయిర్ జాగ్రత్తగా మనం ఎటువైపు అయితే స్ట్రోక్స్ ఉన్నాయో అటువైపుగా వేసుకోవాలి. డబుల్ ఈ పెన్సిలే యూస్ చేస్తున్నాను. డబుల్ పెన్సిల్ యూస్ చేసిన తర్వాత ఎక్కడైతే హైలైట్ కనబడుతుందో అక్కడ ఈ ఎరేజర్ పెన్తో పెట్టి నేను ఎరేజ్ చేస్తున్నాను. యూజువల్గా 5B కానీ 6B కానీ యూస్ చేస్తాను ఐస్కి వేసేటప్పుడు. ఇక్కడ నేను డిఫరెంట్గా ట్రై చేద్దామని డబుల్ ఈ పెన్సిలే యూస్ చేశాను. ఇప్పుడు మటుకి అవుట్ సైడ్ ఐకి చుట్టూ గీసేటప్పుడు మటుకి B పెన్సిల్ వాడుతున్నాను. అవుట్ సైడ్ ఐకి చుట్టూ గీసేటప్పుడు మటుకి B పెన్సిల్ వాడుతున్నాను. దగ్గరగా పట్టుకుని పెన్సిల్ ప్రెజర్ ఇవ్వకుండా కొంచెం దూరంగా పట్టుకుంటే నేర్చుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. దగ్గరగా పట్టుకున్నా కానీ మనము బ్యాలెన్స్ చేయగలిగితే దగ్గరగా పట్టుకున్నా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇటు కూడా అంతే, మనం సేమ్ పక్కన ఏ విధంగా అయితే చేసుకున్నామో అదే విధంగా చేసుకోవాలి. 1 లేయర్ వేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ లేయర్ వేస్తున్నాను.
జస్ట్ అవుట్లైన్ అది మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకున్న తర్వాత నేను మీసం అది గీస్తున్నాను. మీసానికి కూడా డబుల్ ఈనే యూస్ చేస్తున్నాను. నేను ఇందాక చెప్పినట్టు హెయిర్కి ఎలా వేస్తామో అలాగే ఇక్కడ కూడా అటువైపుగానే వేసుకోవాలి స్ట్రోక్స్ అది. నోస్కి పక్కగా మనకి హైలైట్ ఉంది, అందుకని అక్కడ వదిలేసి మిగతాదంతా మళ్ళీ నేను షేడింగ్ చేస్తున్నాను డబుల్ లేయరు. టీత్ కూడా మనం పెన్సిల్తో మెజర్ చేసుకుంటూ వేసుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం కరెక్ట్గానే వేసుకోవాలి. ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే వేసుకుని, మనం చుట్టూ బ్లాక్గా ఉంటుంది కదా మనం నవ్వినప్పుడు, అక్కడ డార్క్గా ఉండి అటంతా డార్క్గా చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా బ్రష్తో వేసిన తర్వాత ఎక్కడైతే హైలైట్గా కనబడుతుందో అక్కడ నేను ఇక్కడ తీసేస్తున్నాను గ్రాఫైట్. నేను ఈ టీత్ అవి వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలి. షర్ట్ వైటే కాబట్టి మధ్యలో వదిలేసి చుట్టూ బ్లాక్ కలర్ షర్ట్ వేస్తున్నాను. మధ్యలో వైట్ షర్ట్ మటుకి వదిలేయడమే. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.